సార్ ఇంతమందిలో ఇట్లా నిలబెడతారు కదా, పడిపోతే కానీ అడిగే దిక్కులేదు. ఎవరు ఊర్లో వాళ్ళకి చేసి అయిపోయి కదా. మళ్ళీ ఎప్పుడు వచ్చినారా మీరు? నేను పొద్దున వచ్చాను చూడు. ఏ ఊరు మీది? సాదాపురం. అంటే చేస్తున్నారా చేయడం లేదా? చేశారా, పని చేయమని చెప్తున్నారు, మరి ఏం చేయలేదు. ఎప్పుడైనా చేసి వచ్చినారా ఇట్లా? ఇంతకుముందు ఎప్పుడైనా చేస్తున్నారు? ఎప్పుడు రాలేదు సార్, అట్లా ఎప్పుడు రాలేదు. అంటే మీకు గ్రామాల్లో చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం. ఏ ఊరు మీది? సాదాపురం. ఏం పేరు? మునమ్మ. సార్ గవర్నమెంట్ ఈ ఇన్సూరెన్స్ అనేది ఏ ఊళ్ళో వాళ్ళే పెడితే, గ్రామ సచివాలయం పెడితే వాళ్ళ అనుకూలం ఉంటుంది. ఒక్కరోజు 2 రోజులు అయిపోతుంది. కానీ మొత్తం మండలం, ఆదోని మండలము, మొత్తం మండలం అంతా ఆదోనిలో పెడితే చాలా ఇబ్బంది అవుతుంది. అది ఈ కలెక్టర్ అమ్మ గారు 2 రోజులు చెప్పింది. ఇదే టైం పెంచాలని మేము కోరడమైనది. ఇది గత ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించి వాళ్ళు చేస్తుండ్రి. కానీ మన ఈ ప్రభుత్వంలో రైతుల మీద వేస్తారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పొద్దు 2 రోజులు అంటారు, ఐడి ప్రూఫ్ లేదంటారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్న నుంచి ఆడవాళ్ళు ఇది అనకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎట్లా ఈ అవకాశం తీసుకొని కలెక్టర్ అమ్మ గారు, శాసనసభ్యులు, అచ్చెన్నాయుడు మినిస్టర్ గారు అవకాశం తీసుకొని సద్వినియోగం చేసి సకాలంలో చేయాలని కోరడం అనేది. జగదీష్ పత్తి ఎన్ని ఎకరాలు ఉంది? 15. అంటే ఇప్పుడు చెల్లించారా? లేదు అంటున్నారు వాళ్ళు. మీకు వచ్చిన ఆర్డర్ లేదు, ఐడి లేదు, అది లేదు అంటున్నారు. సర్టిఫికేట్స్ ఏదైనా దాన్ని ఐడి లేదు అంటున్నారు. వాపస్ పంపి పొద్దున 6 గంటలకి పెట్టినాం క్యూ. ఐడి లేదు అంటున్నారు. రిటర్న్ వచ్చినాం. బ్యాంకులో పోతే బ్యాంకులు లేదు అంటున్నారు. లోన్ తీసుకున్నాం. ఇక్కడ ఏ బ్యాంక్? సిండికేట్ బ్యాంక్. ఏ ఊరు? ఆదోని. ఏం చెప్తున్నారు అక్కడ? ఏం లేదు, ఫస్ట్ చెప్పాలి, ఇప్పుడు లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు తీసుకోమంటున్నారు. లేదు, ఇప్పుడు లేదు. అప్పుడే కొంతమంది పైన ఏదో క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి గడువు ఉంది బ్యాంకులో. అదే గడువు అన్నీ ఇంతకుముందు చేపించింటే అయిపోతుండే. ఇప్పుడంటే కూడా వాళ్ళు ఏం మాట్లాడడం లేదు, సంధించడం లేదు. వాళ్ళు బ్యాంకు ఆఫీసర్లు ఏం చెప్పడం లేదు. మరి నిన్న పోయినా గడువు ఉంది బ్యాంకులో చెల్లించండి అని వాళ్ళని లేదు, బయట బ్యాంకులు చెల్లించుకోవడం వాళ్ళు రెస్పాన్స్ తీసుకోవడం లేదు. మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మరి బ్యాంకులోకి మీరు స్పందించి చేయాలని మేము కోరడం అనేది. బయట కూడా టైం అవకాశం ఇవ్వాలని మేము కోరడం అనేది. ప్రతి గ్రామాల్లో చేయాలా. ఇక్కడ కూడా ఈ అవకాశం ఈరోజు కాకుండా ఇది లాస్ట్ 31 అవకాశం ఇవ్వాలని కోరడం అనేది కలెక్టర్ అమ్మ గారు, మినిస్టర్ వాళ్ళకందరికీ. గత 2 రోజుల నుండి రైతులందరూ కూడా వచ్చి నెట్ సెంటర్లు, అదేవిధంగా సర్వీస్ పాయింట్ల దగ్గర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్, రైతులందరూ కూడా పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ఈరోజు నిన్నటి నుండి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకే ఆఖరి రోజు కావడంతో రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈ నెల ఆఖరి వరకు, ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించాలా అని చెప్పేసి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకేసారి సాంకేతిక లోపాల వల్ల సర్వర్ స్లోగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వర్ పాయింట్లు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పెంచాలా అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే పంట రుణం తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల 30 తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఏ రైతైనా రైతుగానే భావించాలి. ఎందుకంటే లోన్ తీసుకున్నటువంటి రైతు కూడా పంట పండిస్తాడు, లోన్ తీసుకోనటువంటి రైతు కూడా పంట పండిస్తాడు. కాబట్టి లోన్ తీసుకోలేనటువంటి రైతులకు కూడా అవకాశం కల్పించే విధంగా సమయాన్ని పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నిన్న కలెక్టర్ గారికి గౌరవ ఆదోని శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది. ఎందుకు 2 రోజులు పెట్టడంతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, దీన్ని సమయాన్ని పెంచండి అని చెప్పేసి కోరారు. మరి అక్కడ కలెక్టర్ గారు మాట్లాడుతూ కూడా మాకు కూడా ఈ 2-3 రోజుల ముందే తెలిసిందని చెప్పారు. అంటే అధికారుల యొక్క వైఫల్యం కారణంగా ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రైతులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కూడా వెంటనే జోక్యం తీసుకొని దీన్ని సమయాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రైతులు మరింత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. రైతులు కూడా ఆగ్రహించకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరి ప్రజాప్రతినిధులు కూడా సంబంధిత శాఖ మంత్రితో కూడా నేరుగా మాట్లాడాలి.
మాట్లాడి సమయాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు తాహేర్ వలి, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మీరు రాష్ట్రంలో వచ్చింది చూసారా? ఆదోన్లో కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడు చూసారా? సమయం తక్కువ పెట్టినప్పుడు రైతులు ఇలాంటి ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఆధార్ విషయంలో కావచ్చు, లేదా ఈ క్రాప్ బుకింగ్ విషయంలో కావచ్చు, అనేక సంవత్సరాల నుండి ఈ సమస్యలు రైతులు ఎదుర్కొంటూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నుకున్నారు, అంతకు ముందు ప్రభుత్వంలో ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎన్నుకుంటున్నారు అంటే రైతులకు ఏదో ఒక సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా రైతుల కోసం ఆలోచన చేయాలి, రైతులు ఇబ్బంది పడకుండా సమయాన్ని పెంచాలి, రైతులందరికీ కూడా అవగాహన కల్పించి ఈ విధంగా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పరిహారం అందే విధంగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి పంట ఏదైతే ఉంటుందో ఆ పంటకి ఇన్సూరెన్స్ చెల్లించుకునేందుకు సమయాన్ని పెంచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో ఇన్సూరెన్స్ చెల్లించే విషయంలో గత ప్రభుత్వాలు అయితే ఇంతకుముందు అయితే ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు గతంలో ఒక్కసారి 2 సార్లు కూడా ప్రభుత్వమే చెల్లించింది, రైతులు ₹1 మాత్రమే చెల్లించాలని చెప్పేసి చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి మీరు ఒక రైతుగా రైతుల పరంగా ఏ రకంగా చెప్తారు? నేను కూడా ఒక కౌలు రైతునే కాబట్టి నేను కూడా రైతుల పక్షాన నేను కూడా రైతునే కాబట్టి నేను చెప్తున్నా, ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రైతులు కట్టేటువంటి సమయాన్ని కూడా పెంచమని రైతులు అడుగుతూ ఉన్నారు. రైతుల పక్షాన మేము అడుగుతున్నాం, ప్రభుత్వం కట్టకపోయినా కూడా రైతులు కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. సమయాన్ని పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే పత్తికి మాత్రమే ₹2,000 ఉంది, మిగతా పంటలన్నిటికి కూడా అంత తక్కువగా ఉంది. కానీ పంట మాత్రం ఈ కాలంలో రైతులందరూ కూడా పత్తి సాగు అనేటువంటిది ఎక్కువ చేశారు కాబట్టి దీన్ని ప్రీమియం అనేటువంటి తగ్గించి ఉంటే బాగుంటుందని రైతులందరూ కూడా కోరుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని కూడా పూర్తిగా భరించి ఉంటే బాగుంటుందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేస్తాను. నా పేరు తాహేర్ వలి, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు.